శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రుడి గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు, మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం. ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను. జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు సపోజ్ వివాహం కానీ, లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ, అదే మ్యాచింగ్, జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి. ఒక వధువుకి ఓ వధుడికి మ్యాచ్ అయిందా లేదా అని ఉంటాయి కదా. ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున, నేను మీ ఆది తరఫున నేనే ముహూర్తాలు పెడతాను. ఇంకెవరు చేయరు, నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా మీకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని, నన్ను ఆదిని సంప్రదించండి. తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే 28వ తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్రుడి ప్రభావం. ఇంతకుముందు 16వ తారీఖునే డిసెంబర్ 16 కూడా, డిసెంబర్ 16 కదగానే కన్యా రాశిలోకి ధనురాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అది శత్రుక్షేత్రం కాబట్టి అందరికీ కూడా ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు. మామూలు ఫలితాలు మాత్రం, చెడు ఫలితాలు మాత్రం ఉండేవి. ఫలితాలు అంత ఎక్కువ ఉండవు. కానీ మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలోకి, శని క్షేత్రం కదా, మకర రాశిలోకి మిత్రుడు అవుతారు కదా శని శుక్రుడికి. అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం. ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు 28 అంటే జనరల్గా 2వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు 26 రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు. 12 రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి రాజయోగకారకుడు శుక్రుడే కదా. అవును. 4th హౌస్ లార్డ్, కేంద్రాధిపతి 4th హౌస్ లార్డ్ అండ్ భాగ్యాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి ఆయన శుక్రుడు. ఆయన 12వ భావంలో ఉన్నాడు. తప్పే. ఎందుకని 12వ భావంలో శుక్రుడు రాజయోగకారకుడు కాదు కదండి. అవునా, ఎప్పుడు ఖర్చులు అధికంగా పెట్టించేస్తుంటాడు. కానీ 4th హౌస్ లార్డ్గా ఆయన మీకు ఒక యోగాన్ని ఇస్తాడండి. యోగానికి అంటే జనరల్గా ఏంటంటే 4th హౌస్ లార్డ్గా మీ మదర్ గారికి బాగా ఖర్చులు పెట్టించడము, ఆవిడికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ మీకు 2nd భావంలోకి 12th హౌస్లోకి వచ్చాడు కదా. అంటే చదువు రీత్యా, అంటే విద్య రీత్యా అనమాట. అలాగే మీ వ్యాపారం కదండి, చదువు రీత్యా వెనకబడిపోతూ ఉండడము, మార్కులు తక్కువ వస్తూ ఉండడము, మీ మదర్ గారికి మెడిసిన్స్ వాడడము, ఎవరో ఒకళ్ళు ఆవిడ కాపలాగా ఉండడము జనరల్గా చూస్తూ ఉండాలి. అంతేకాకుండా మీ చేస్తున్నటువంటి కాదు కానీ మీ ఏమంటారు పొలాలు, రైతులు వాళ్ళకు కూడా ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. మీ చదువు రీత్యా, మీ వ్యాపారాల రీత్యా ఇవన్నీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయండి. 4th భావాధిపతి 12వ భావంలో ఉన్నాడు. కానీ రాజయోగకారకుడే 9th హౌస్ లార్డ్ కూడా 12వ భావంలో ఉన్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మకర రాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు అంటే ఆయన 9th హౌస్ లార్డ్ 12th హౌస్ లార్డ్ అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తీర్థయాత్రలు చేస్తారండి. తీర్థయాత్రలు చేయడం వల్ల విశేషమైన ధనం ఖర్చు పెట్టేస్తుంటారు. అంతే మంచిదే కదా. గుళ్ళకి, గోపురాలకి, చెరువులు తవ్వించడానికి, అన్నదానాలకి మీరు బాగా డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. తిరుగుతూ ఉంటారు. పైగా బట్టలు కొనుక్కుంటారు, వస్త్రాలు కొనుక్కుంటూ ఉంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు. వీటి వలన ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానం, వివాహ శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారండి. బాగా డబ్బులు కూడా బాగా విపరీతంగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. చదువు రీత్యా, ఉన్నతమైన చదువు రీత్యా, బిజినెస్ల రీత్యా, షూటింగ్ల రీత్యా. భాగ్యస్థానం షూటింగ్లే కదండి, సినిమా రంగం, కళారంగం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయండి. మీరు విదేశాలు వెళ్తారు,
షూటింగ్ రీత్యా కానీ, పాటలు పాడడం రీత్యా కానీ, మీ బిజినెస్ల రీత్యా కానీ, చదువు రీత్యా కానీ, మీ జాతకాల రీత్యా రాహు కాంబినేషన్ వలన మీ జాతకాలు చూసుకోండి. జరుగుతున్న దశలు కూడా ఇంపార్టెంట్. ఫారిన్ యోగం తప్పదు. కుంభరాశి వాళ్ళకి ఫారిన్ యోగం తప్పదు. ఆయన భాగ్యాధిపతి అయ్యాడు. భాగ్యాధిపతి మాటల అమ్మవారి యొక్క దీవెనలు మీకు బాగా ఉంటాయి. శుక్రుడు 12th భావంలో ఉన్నప్పుడు చెడు చేయడండి. 12th భావంలో ఉంటే అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేస్తుంటాడు. 12th భావంలో మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి అంటే 12th భావంలో శుక్రుడు అంటే చెడు ఆలోచనలు వస్తాయని కొంతమంది అంటాం. అది ఎంతవరకు అంటే అంత ప్రభావం ఏం కాదు. చెడు ఆలోచనలు, చెడు స్వభావం, చెడు నడవడిక అంటే కదా, అంత పట్టించుకోవాల్సిన అవసరం కాదు. బట్ ఏంటంటే మీకు విద్యారీత్యా అంటే 4th హౌస్ లార్డ్ ప్రకారము ఖర్చులు అధికంగా ఉంటాయనేది తెలిసిపోతుంది. ఈ వారం మొత్తం కూడా, ఈ వారం అంతా 28వ తారీఖు వరకు కూడా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. అది మంచివాడికి మాత్రమే ఖర్చులు ఉంటాయి. బంగారు ఆభరణాలు, వస్త్రాలు ఎన్నో కొనుక్కుంటారండి మీరు. అద్భుతంగా. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారే. అమ్మవారిని ఎంత పూజిస్తే కళ్యాణాలు కానీ, అమ్మవారి కళ్యాణం కానీ, పార్వతీ అమ్మవారికి, లేకపోతే దుర్గా అమ్మవారి కుంకుమ పూజ కానీ, మీ ఇంట్లోనే సరే, దగ్గర ఆలయాల్లో కానీ సరే, అమ్మవారికి వస్త్ర సమర్పణ కానీ, చీరలు ఎంత బాగుంటుందని అన్ని విధాలుగా మీరు వృద్ధి చెందుతారనడంలో సందేహం లేదు. ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి 12 రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా, చెప్పాను కదా. మరి రెమెడీస్ మరి ఏం చేయాలి? మేము ఆల్రెడీ చెప్పాను, కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే, మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే, జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం. అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని బీజాక్షరాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల. సరే, మనం టెంపుల్స్కి వెళ్తామండి. అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినానండి, మంగళవారం పూట అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో అంటాం కదా, నిమ్మకాయలు తిప్పి మనం దీపాన్ని వెలిగిస్తాం కదా, రాహుకాల పూజలు అంటాం కదా, అది చేసుకున్నా. శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారి పవర్ అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే, కనకదుర్గ అమ్మవారైనా సరే, ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం. అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా. అలాగే ఆ అమ్మవారికి కనకదుర్గ అమ్మవారైనా సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి. కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం. దోషాలు పోగొడతారు. అలా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు ఉన్నాయి కదా, మనం చదువుకున్నాం, మనం విన్నాం కూడా. అవును, సరే, అది ఒకటి. అంతే కదా, కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తుంటారండి. చండీ హోమాలు కూడా చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు, హోమాలు. అంటే చండీ హోమంలోనే ఈ చండీ నవగ్రహాల యొక్క ఇది ఉంటుంది. అదొకటి. చండీ సప్తసతి అని ఉంటుంది. అది ఇలాగనే చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికే అవకాశాలు ఉంటాయి. ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా, ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారనడంలో సందేహం లేదండి. ఈ 12 రాసుల వాళ్ళు ఆచరించదగ్గ పనులు ఇవే, అమ్మవారి యొక్క పూజలే. సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. బీజాక్షరాలు మనం చెప్పలేకపోయినా 108 సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ, అష్టోత్తరాలు, దుర్గా అష్టోత్తరం కానీ, మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ చేసుకోండి. చేసుకుంటే సినిమా రంగంలో కాదు, చదువులో కాదు, పెళ్ళిళ్ళు కాదు, ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు. శుక్రుడు ప్రభావం అలా ఉంటుందన్నమాట. కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా, ఆ రాశుల వాళ్ళకు కూడా ఆవిడ యోగాన్నే కలిగిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదు. మీ అందరికీ అంటే 12 రాశుల వాళ్ళకి, మేషరాశి నుంచి మొదలు మీనరాశి వాళ్ళకు కూడా, మీనరాశి వరకు కూడా మీ 12 రాశుల వాళ్ళకి సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, ఆనందంగా, సౌభాగ్యంగా, ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.